హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లో ఆర్ఆర్బి ఎంటీపీసీ 2025 లో అడిగినటువంటి క్వశ్చన్. దీన్ని చాలా సింపుల్ గా ఆప్షన్ మెథడ్ లో చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే 9,900 రూపాయలను ఏ కామా బి కామా సి అనే ముగ్గురు వ్యక్తులకు పంచగా ఏ మరియు సి వాటాలు 4:18 నిష్పత్తిలో ఉండి బి వాటా ఏ మరియు సిల మొత్తం వాటాలలో 50% అయితే బి వాటా ఎంత అంటుండు. ఇక్కడ ఏమన్నాడు? ఏ మరియు సిల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చింది? ఇక్కడ మనకు ఏ మరియు సి ఎంత? 4:18 ఇచ్చిండు. 4:18 అయితే ఇక్కడ ఏమంటుండు క్వశ్చన్? 4:8 నిష్పత్తిలో ఉండి బి వాటా ఏ మరియు సి మొత్తం వాటాలలో 50%. అంటే ఏ మరియు సి మొత్తం వాటాలలో 50% అంటే సగం. ఏ మరియు సిలో ఎంత వస్తుందో దాంట్లో సగం అన్నమాట బి వాటా. ఇక్కడ బి వాటా ఎంత అని అంటున్నాడు. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 4 + 18 ఎంత? 22. ఇప్పుడు బి అడుగుతున్నాడు. ఇది 22 అనేది ఏ మరియు సిల వాటా. బి వాటా అంటే బై 2 అంటే 11. ఎందుకు? 50% సగం. 22లో సగం ఎంత? 11. కాబట్టి ఇప్పుడు బి వాటా ఎంత అనమాట? 11 పార్ట్. ఇది 11 పార్ట్. కానీ ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా ఏమైందంటే 11 టేబుల్లో క్యాన్సల్ అయినోడే ఆన్సర్ అవుతాడు. 11 టేబుల్ ఎవడైతే క్యాన్సల్ అవుతాడో వాడే ఆన్సర్. మరి 11 మల్టిపుల్స్ ఏమవుతుంది? 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ డిఫరెంట్ 0 ఆర్ 11 మల్టిపుల్ అవుతే అది 11 యొక్క డివిజిబిలిటీ రూల్. రైట్, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. 8 + 2 10, 9 + 3 12. అప్పుడు 10 - 2 12 - 10 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. 0 అన్న రావాలి, 11 మల్టిపుల్ అన్న రావాలి. కాబట్టి ఇది కాదు. రైట్. నెక్స్ట్ 2 + 3 5, 5 - 3 2 అంటే ఇది కూడా కాదు. 0 అన్న రావాలి, 11 అన్న కావాలి. 1 + 3 4, 4 - 3 1 ఇది కూడా కాదు. అంటే డైరెక్ట్ ఇది చూడండి, ఇది డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఎట్లా? ఇక చూడండి. 0 + 3 3, 0 + 3 3, 3 - 3 0 అంటే 11 మల్టిపుల్ 0 అన్న కావాలి, 11 మల్టిపుల్స్ అన్న కావాలి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.